మేము నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, అధికారం ఉందనే అహంకారంతోనో కొంతమంది డబ్బుందనే అహంకారంతో ప్రవర్తించే నాయకులకి రేపు ఎన్నికలు సమాధానం చెప్పబోతా ఉన్నాయి. ఇప్పటికీ వైకాపా నాయకులు కొంతమంది గ్రామాల్లో వెళ్ళి దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఎవరి మీద అంటే సొంత కులమో సొంత మతస్థులు. ఈ దౌర్జన్యాలకి అరాచకాలకి అడ్డుకట్ట వేసి పొన్నూరు అంటే సగర్వంగా తలెత్తుకునే విధంగా, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఒక ఆనందాన్ని సంతోషాన్ని వెలుగునిచ్చే విధంగా రేపు మా పరిపాలన ఉంటదని చెప్పి కూడా మేము ఈ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా మేము కలిసి పనిచేస్తా ఉన్నాం. అదే విధంగా మేము కూటమి తరఫున కూడా రేపు ఒక నియోజకవర్గ స్థాయిలో మేము మేనిఫెస్టోని విడుదల చేస్తాం. అదే విధంగా ప్రధానమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, పెదకాకాని కావచ్చు, ఒక నంబూరు కావచ్చు, ఒక చేబ్రోలు కావచ్చు, ఒక వేజన్ల కావచ్చు, ఒక వడ్లమూడి కావచ్చు, ఇటువంటి ప్రధానమైన గ్రామాలకు సంబంధించి, పొన్నూరు పట్టణానికి సంబంధించి ఇప్పటికే మా పార్టీ తరఫున ఆ గ్రామాల్లో ఉన్న నాయకత్వం మేనిఫెస్టోని తయారు చేసి ఆ గ్రామాల్లో ప్రజల ముందు ఉంచారు. రాబోయే 5 సంవత్సరాల్లో పెదకాకాని అంటే పెదకాకానిలో ఏం చేస్తాం, నంబూరు ఏంటి, నంబూరులో ఏం చేస్తాం, చేబ్రోలు ఏంటి, చేబ్రోల్లో ఏం చేస్తాం, వడ్లమూడి ఏంటి, వడ్లమూడిలో ఏం చేస్తాం, వేజన్లో ఏం చేస్తాం. ప్రధాన జనాభా కలిగిన ప్రాంతాల్లో అక్కడున్న మా పార్టీ నాయకత్వం ఆ గ్రామానికి సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టోలు తయారు చేసి ఆ గ్రామ ప్రజల ముందు మేము ఉంచడం జరిగింది. దానితో పాటుగా మేము రేపు ఈ నియోజకవర్గ మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆశయాల మేరకు మా మేనిఫెస్టో ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టో ప్రాతిపదికగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి గాని, సంక్షేమం గాని, ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ అది మాకు మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా సహకరించండి. రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, యువత కోసం ప్రతి ఒక్కరూ కూడా సహకరించి మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే శాసనసభ్యుడిగా 7వసారి నేను పోటీ చేస్తా ఉన్నా కాబట్టి దయచేసి మీ ఆశీస్సులు అందించి ఈ నియోజకవర్గంలో చరిత్రని తిరగరాసే దానిలో మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి కూటమి ప్రభుత్వం ఏర్పడే దానిలో భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మన అభ్యర్థిగా మన ముందున్నాడు. సత్తెనపల్లిలో ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అరాచకానికి తట్టుకోలేకపోతా ఉన్నారు, మేం బలవుతున్నాం, మీరు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తే అప్పుడు సత్తెనపల్లి నుంచి పారిపోయి గుంటూరు వచ్చిన వాడు ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ లో స్పష్టంగా ఉన్నాడు. ఓటమి ఆయన కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడతాడు. చాలా మాట్లాడాడు. ధూళిపాళ్ల కుటుంబం యొక్క జీవితం అనేది ప్రజలతో ముడిపడి ఉంది. మా కుటుంబం యొక్క రాజకీయ జీవితం అనేది 5 దశాబ్దాల రాజకీయ జీవితం. గుంటూరు జిల్లా మొత్తం మీద ప్రజలతో మమేకమైన కుటుంబం మా కుటుంబం. ఈ ఒక్క నియోజకవర్గం కాదు, గుంటూరు జిల్లా మొత్తంగా కూడా భయం అంటే తెలియని కుటుంబం మాది. కాబట్టి ఏదో చెప్తాడు, కాసేపు జైలుకి వెళ్తారంటారు, అదంటారు, ఇదంటారు. నేను అంత ముందు చెప్పా, ఇప్పుడు చెప్పా, ప్రజల కోసం 100 సార్లైనా జైలుకి వెళ్తారు. ప్రజల కోసం అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎన్నిసార్లైనా వెళ్ళడానికి నేను సిద్ధమే. మీరు ఆయన కంపెనీ కొట్టండి, ఆయన అఫిడవిట్ లోనే ఉంది, కంపెనీ పెట్టాడు. గుంటూరులో కడుతున్నారు, ఆ కంపెనీని మేనేజ్ చేయడానికి ఆయన కంపెనీ పెట్టాడు. అలాగే యువత ఈ ప్రాంతంలో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే ఎంబీఏలో ఎంటెక్లు చదివిన వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పారు. మొన్నటి వరకు మనం ఒక్కళ్ళనే చూసాం, కరకట్ట కమలహాసన్ అని మన ఆర్కేని. ఆ కరకట్ట కమలహాసన్ ని మించిన మహానటుడు మన అంబటి మురళీకృష్ణ. మేము ఆయన స్పష్టంగా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు తన అన్న ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాల కాలం అక్కడ ఉన్నాడు. ఆ 3 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గుండ్లపల్లి ఇతర గ్రామాల్లో కొండలను ఎలా మింగాడో చెప్పాం. ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రభుత్వ అధికారుల బదిలో గాని, ప్రభుత్వ విధుల్లో గాని ఎలా కల్పించుకున్నాడో చెప్పాం. అదే విధంగా ఆయన వేసిన అఫిడవిట్ లో డోక్రా సంఘాల నుంచి 2.5 కోట్ల రూపాయలు ఆయన రుణం పొందినట్టు చూపెట్టాడు. అదే విధంగా బయట ఎక్కడా దొరకని ఒక మీడియా ఛానల్లో వచ్చిన ఆయన మీద ఏ విధంగా ఒక డాక్టర్ భార్యని లైంగికంగా వేధించి
వెంటాడి వేటాడి చెరబట్టాడు అనేది కూడా మేము ప్రదర్శించడం జరిగింది. మేము ఏదైతే ఆయన గురించి ప్రజల ముందు ఉంచామో వాటి మీద ఒక్క దానికి కూడా ఈ రోజు సమాధానం ఇవ్వాలి. ఒక్కటంటే ఒక్క దానికి కూడా. మేము పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసింది ఒకటే, ఆయన చరిత్ర ఇది. కనీసంగా సంస్కారం లేనివాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క దశని మార్చే ఎన్నికలు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంస పాలన, దోపిడీ పాలనకి వ్యతిరేకంగా ఒక విప్లవం ఓట్ల రూపంలో ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రాబోతోంది అనేది కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. అధికారాన్ని ఉపయోగించుకొని కొంతమంది అధికారుల్ని, తన ప్రభుత్వ హయాంలో ఉన్న కొంతమంది చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని మనం చూసాం. 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులున్నా, పెన్షన్లు ఇంటింటికి పంచే అవకాశం ఉన్నా కూడా దాన్ని అమలు చేయకుండా వృద్ధుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కలిగించడానికే చీఫ్ సెక్రటరీ గారు ఈ నిర్ణయం చేశారనేది కూడా స్పష్టం అవుతాం. అయినా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ పాలన పట్ల విసిగిపోయి ఆయన సిద్ధం అని చెప్పి సభలు పెట్టాడు. ప్రజలు మేము ఎప్పుడో సంసిద్ధం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి అనేది స్పష్టం చేస్తా ఉన్నారు. నల్ల చట్టాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రజల ప్రైవేట్ ఆస్తులకి చట్టబద్ధత లేకుండా, భూమి మీద హక్కు లేకుండా చేసిన ఆ చట్టానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తమ గళాన్ని విప్పడం జరిగింది. అలాగే ఆయన మేనిఫెస్టో అంటూ ఒక హడావుడి చేశాడు. ఆ మేనిఫెస్టో చూస్తే ఏమీ లేదు. ఆయన ఏదో 1924 మధ్య అంటే అద్భుతాలు చేశాడంట. ఆ అద్భుతాలు కొనసాగిస్తానని మాత్రమే చెప్పాడు. 14-19లో కూడా ఎన్నో ప్రధానమైన హామీలు, మద్య నిషేధం లాంటివి కానీ, రైతులకు సంబంధించిన అంశాల్లో కానీ ఎన్నో హామీలు నెరవేర్చిన పరిస్థితి మనం చూసాం. మేము ఎన్నో గ్రామాలు తిరగడం జరిగింది. చాలా మంది ప్రభుత్వ హయాంలో పెన్షన్ రాని వాళ్ళు, వృద్ధులు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, రకరకాల కారణాలతో ప్రభుత్వ పథకాల అందని బడుగుల ఆవేదన మేము విన్నాం. వాళ్ళు ఒక సమస్య పరిష్కారం మీద ప్రభుత్వ యంత్రాంగం దగ్గరికి వెళ్తే ప్రజా ప్రతినిధులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో కూడా మనం చూడటం జరిగింది. ఏదైతే గతంలో మొదలుపెట్టిన పనులు కానీ, మొదలుపెట్టి ఆగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, ఆగిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి మేనిఫెస్టోలో. అవన్నీ కూడా మేము పొందుపరుస్తాం. ఏదైతే గతంలో మొదలుపెట్టిన పనులు కానీ, మొదలుపెట్టి ఆగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, ఆగిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి మేనిఫెస్టోలో. అవన్నీ కూడా మేము పొందుపరుస్తాం. కుటుంబం గురించి చెప్పలేని వ్యక్తి, కుటుంబం అంటే ఎవరో తెలియని వ్యక్తి. ప్రజలను ఎలా చూస్తారు? ప్రజలను కూడా బానిసలుగానే చూస్తారు వాళ్ళు. 2019లో ఒక్కసారంటే ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఈ నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం కూడా. రేపు 2024లో చరిత్ర తిరగ రాస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గుంటూరు జిల్లాలోనే పొన్నూరు నియోజకవర్గం చరిత్ర సృష్టిస్తుంది రేపు ఎన్నికల్లో. వీళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు బందినా, కుతంత్రాలు చేసినా, పోయే కాలం దగ్గరకు వచ్చినా, ఇంకా కొంతమంది తమకు అనుకూలమైన అధికారులు పెట్టుకుని కొన్ని వేషాలు వేసినా, మే 13వ తారీఖు ఒక విస్పష్టమైన తీర్పు రాష్ట్రంలో వచ్చింది, పొన్నూరు నియోజకవర్గంలో కూడా వస్తుంది. మేము ఈ ఎన్నికల సందర్భంగా కాదు, అంత ముందు కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపును కూడా మేము తట్టడం జరిగింది. ప్రతి కుటుంబాన్ని మేము వ్యక్తిగతంగా కలిసాం. గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సమస్యల మీద పార్టీ యంత్రాంగం పోరాటం చేశాం. సమాజంలో వివిధ వర్గాల యొక్క ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అధికార పార్టీ దోపిడీని విస్పష్టంగా ప్రజల ముందు ఉంచాం. ప్రజా చార్జ్ షీట్ పేరుతో 5 సంవత్సరాల కాలంలో ఏ విధమైన దోపిడీ చేశారనేది ప్రజల ముందు ఉంచాం. మేం గాని, మా పార్టీ కేడర్ గాని 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేశాం.